హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు సందీప్ మను వ్లాగ్స్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూపిస్తాను. మేము ఉండే ఏరియా నుంచి ఒక 1 hour డిస్టెన్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫామ్కి వెళ్తున్నాం, విచ్ ఇస్ ఇన్ ఆల్మా. ఈరోజు అని చెప్పా కానీ యాక్చువల్గా ఈరోజు వెళ్ళట్లేదు. ఈరోజు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను ఈ వీడియో ద్వారా. సో వీఆర్ గోయింగ్ టు లావెండర్ ఫార్మ్స్. ఇప్పుడు మేము హైవే మీద ఉన్నాము. ఈ లావెండర్ ఫార్మ్స్ మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వెళ్ళాము, కానీ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే వీడియో, ఇప్పుడు ఇంకా మనకు లావెండర్ ఫార్మ్స్ ఓపెన్ అవ్వలేదు. మేము కిచెనర్లో ఉంటాము. ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే దిస్ విల్ బి అ బెస్ట్ టైమ్ టు రిలీజ్, అండ్ వాళ్ళకు కూడా ఒక మంచి ఐడియా ఉంటుంది వెళ్ళడానికి అన్నట్టుగా రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. కిచెనర్ నుంచి ఆల్మోస్ట్ 1 hour డిస్టెన్స్ కాబట్టి ఈజీగా ఒక మంచి వీకెండ్ చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ హైవే నుంచి ఇప్పుడు మనం విలేజ్ సైడ్కి వచ్చేసాం, కంట్రీ సైడ్కి వచ్చేసాము. ఈ ఏరియాస్ మన సిటీ సైడ్ కంటే ఈ ఏరియాస్ చాలా బాగా అనిపిస్తాయి చూడడానికి. అండ్ ఇక్కడ టాంగా, జట్కాలు అవి కూడా కనపడుతూ ఉంటాయి. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ వీడియో షూట్ చేసేటప్పుడు మాకు కనపడలేదు. కాకపోతే చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా అవి చూస్తూ ఉంటే. ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో ఎప్పుడైనా కనపడితే మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫార్మ్స్ చూపిస్తాను. ఇక్కడ ఎక్కువ మొక్కజొన్న చాలా పెద్ద పంట అనమాట. స్వీట్ కార్న్ చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మొక్కజొన్న. ఎక్కువ కనపడేది మనకి మొక్కజొన్నే కనపడుతూ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఫార్మర్స్కి కూడా చాలా ఎకరాలు ఉంటాయి. వాళ్ళు ఇక్కడ పాడి అలానే ఉంటుంది, వాళ్ళ ఇల్లు, పాడి, పంట 3 ఒకే దగ్గర ఉండేలానే పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసిన ఇవన్నీ నాకు తెలిసినంత వరకు అయితే కొంతమంది ఫార్మర్స్ ఇల్లు కూడా ఇట్లనే ఉంటూ ఉంటాయి. ఇది ఒక చిన్న సిటీ, ఇక్కడ జస్ట్ 15-20 ఇల్లులే ఉంటాయి అన్నమాట. చూసారు కదా, అగైన్ మొక్కజొన్న చాలా కనపడుతుంది మనకి ఇక్కడ. అదే అండ్ మనం వెళ్తూ ఉన్న దారిలో కూడా మనకి చిన్న చిన్న ఇల్లులు కనపడతాయి. ఈ ఏరియా ఇప్పుడు ఈ ఆల్మా అనే సిటీలో కొన్ని ఇల్లులే ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న పల్లెటూర్లలో అదే చాలా బ్యూటీ. పాత కట్టడాల్లాగా ఉంటాయి ఇల్లులు కూడా, చాలా చాలా బాగుంటుంది. ఓకే, మనం ఆల్రెడీ మన ఫామ్ సైడ్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మన ఫామ్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ వెల్కమ్ బోర్డ్ ఆల్సో. వెల్కమ్ టు టుల్మోర్ లావెండర్ కో. టులమోర్ లావెండర్ కో. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతూ ఉంటే చూసారు కదా, ఇదంతా మన కార్ వెళ్ళేలాగా వాక్వేలా క్రియేట్ చేసుకున్నారు. ఈ అంతది కూడా, ఈ మొత్తం కూడా ఆ ఫామ్ ఓనర్స్దే అయి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా మొక్కజొన్న ఉంది. ఇంకా వెళ్తూ ఉంటుంటే మనకు లావెండర్ ఫామ్ కనిపిస్తుంది. చెప్పాను కదా, వాళ్ళు చాలా ఎకరాలలో బిల్డ్ చేసుకుంటారు వాళ్ళది ఇల్లు ఇవన్నీ అని చెప్పి. సో వీఆర్ చూసారా, అటు ఇటు మొత్తం మొక్కజొన్న. అండ్ యూ కెన్ సీ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇల్లు అనమాట. ఈ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళ ఇల్లు అదంతా. సో we entered lavender farm now. ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనకు పార్కింగ్ స్పేస్ కూడా వాళ్ళు మనకి చూపిస్తారు. లైక్ యూ కెన్ పార్క్ అవుట్ హియర్ అన్నట్టుగా. ఫామ్ విజిట్ చేసే వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ చాలా చాలా బాగుంటుంది. సో వి జస్ట్ పార్క్ దర్ కార్. అండ్ ఇప్పుడు ఒక ఏరియల్ వ్యూ చూపిస్తాను నేను. సో ఇది ఏరియల్ వ్యూ మొత్తం ఫామ్ది. వెనక అంతా మొక్కజొన్న, 2 sides లావెండర్ ఫామ్లా పెంచారనమాట. దీస్ ఆర్ ఆర్ బ్యూటిఫుల్ లావెండర్ ఫ్లవర్స్. ఇప్పుడు నేను మీకు ఈ ఫామ్లో వచ్చే లావెండర్ తోటి ఏం చేస్తారు ఏంటి అని ఇక్కడ ఫామ్ మెయింటైన్ చేసే ఆవిడ ఉంది. ఆవిడ చెప్తుంది మనకి ఏంటి అదంతా అని. వినండి ఒకసారి. Here we have about an acre of lavender with lavender shop, concession stand, and lots of plants that are in bloom. So we really focus on products that highlight the bud of the lavender plant. So we dry it in the back of our drying facility, and then we make different products from it. This is an example of 2 different varieties that have been grown on the farm and have been preserved. So these are dry, they don't require any water. This is an English variety and this is a French variety that we grow on the farm. What we'll do is we'll actually remove these buds and then add them to our products. This is a handmade sachet that's good to add to like your drawers or in your purse or a gym bag. It has the buds right in it.
So we have the larger dried bouquets, and then I work with a local flower farm, and we actually dry some of their extra blooms to make our forever bouquets. So these are preserved colors, and the lavender adds a really lovely scent. And then we add our buds to things like scrunchies that will slowly release the scent of lavender as you wear them. I hand make these little lavender lamps. They have a little sachet inside of them. So as you cuddle with them during sleep, they actually release the oils which will help with sleep. And I partner with a local sheep farm and use their wool. And then we have a variety of products that feature lavender either from our farm or from friends' farms. Bayfield Lavender Farm, they make essential oils and a beautiful body mist, so that's what this is. Local soap company, Sage Soap Company, uses our lavender buds on top of their 2 classic lavender soaps. Another neighboring lavender farm, Hereward, she makes a lavender infused face serum that's quite lovely, so we have that. We also have a few different bath and shower products. The Full Moon Apothecary, they actually are local to us as well. They make flower bath soak with our lavender, and then their trees bath soak actually has our lemongrass. And then some of our other stone products that feature the buds are, this is a hot and cold compress, so you can either warm it up or cool it down, and then you put it on any aches or pains to help you relax. And when you warm it up, it releases the essential oils. Oh, just watch behind you. Oops. We also have lavender eye pillows that are really good to relax after a long day of looking at the computer, for example. Yeah. You just rest them on your eyes and they can help for sleep. And then we have a variety of culinary products as well. These are 2 baking mixes that have been made with our lavender, custom for us. This is a blueberry lavender pancake mix. This is a scone mix that has a sugar topping with our lavender. We also have a tea blend that we make with our lemongrass, lavender, and chamomile. It's quite lovely and fresh. And then we have culinary buds for people who want to make lavender at home in their own dishes. Is that good? సో ఇక్కడ నుంచి మీకు ఫామ్ మొత్తం ఓవర్వ్యూ చూపిస్తాను నేను. లైక్ ఇప్పుడు ఆమె చెప్పినవే నేను మళ్ళీ ఒక బ్రీఫ్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి లైక్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫామ్, అండ్ సో అటు సైడ్ ఫామ్ ఉంటుంది, ఇటు సైడ్ అగైన్ మనకు షాప్ ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం పక్కన చూస్తే ఇక్కడ చిన్న చిన్న పాట్స్లో మనకి ఫ్లవర్స్ గ్రో, లైక్ ఈ లావెండర్ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకోవచ్చు. చాలామంది చేస్తూ ఉంటారు కూడా, విచ్ ఇస్ లైక్ బాగుంటుంది కదా, ఇంట్లో కూడా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అవి పెంచుతూ ఉంటే మనం. సో లైక్ దిస్ ఇస్ ద షాప్ ఎంట్రన్స్. ఇందాక కూడా ఆవిడ చెప్పేటప్పుడు మీరు చూసారు కదా. అండ్ ఇక్కడ ఆవిడ చెప్పినట్టు 2 టైప్స్ ఆఫ్ లావెండర్స్ ఉంటాయి, లైక్ ఇంగ్లీష్ టైప్ అండ్ దర్ ఇస్ అ ఫ్రెంచ్ వెరైటీ అండ్ ఇంగ్లీష్ వెరైటీ. బర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటా, అవి చూస్తే మనకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. వాటన్నిటిని చిన్న చిన్న షాషెట్స్లో పెట్టి ఉంచుతారు, అవి తీసుకోవచ్చు. అవి మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్లో కానీ ఆయిల్స్లో కానీ వేసుకొని వాడవచ్చు. డ్రైడ్ బొకేస్ ఉన్నాయి ఇక్కడ కదా, ఆవిడ ఇందాక మెన్షన్ చేశారు. ఆవిడ కొంతమంది ఫార్మర్స్తో వర్క్ చేస్తారంట. సో అక్కడ నుంచి ఫ్లవర్స్ తీసుకొని వాళ్ళకు వెనక ఒక డ్రైయింగ్ ఫెసిలిటీ ఉంది, అందులో డ్రై చేసి బొకేస్ ఇవన్నీ తయారు చేస్తారు. అండ్ యూ కెన్ సీ సోప్స్, షాంపూస్, హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్, ఆ షాషెట్స్ అందులో పెడతారు. సో అవి కూడా చాలా పెయిన్స్కి వాటికి మంచి రిలీఫ్ ఉంటుంది అని మెన్షన్ చేసింది ఆవిడ ఇందాక. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫామ్. సో దిస్ ఇస్ ద లావెండర్ ఫామ్. ఇక్కడ ఇది ఇక్కడ బేసికల్గా చిన్న సైజ్ పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. అందుకే ఈ బెంచెస్ అవన్నీ కూడా వేశారు. ఫ్యామిలీస్ వచ్చి ఒక చిన్న డే ఆఫ్ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఫామ్. చాలా మంచి చాలా మంచి లావెండర్ కలర్ చాలా సాలిడ్గా అలా కనపడుతూ ఉంటుంది. చూడటానికి కూడా చాలా చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే దే కెన్ డెఫినెట్లీ విజిట్. చాలా మంచి ప్లేస్. అంటే నాకు బీస్ ఎక్కువ అలాగేం కనపడలేదు, ఇన్సెక్ట్స్ అవి కూడా ఏం అనిపించలేదు. ఇట్ వాజ్ వెరీ వెరీ నీట్ అండ్ ఆల్. చాలా బాగా అనిపించింది ఉన్నంతసేపు కూడా. అంత ఫ్రేగ్రెంట్, చాలా అరోమాటిక్, బాగుండింది. అండ్
నా ఐ విల్ షో యూ ది అనదర్ సైడ్ ఆఫ్ ఫామ్. అటు సైడ్ ఇందాక ఏరియల్ వ్యూలో మీరు చూసారు కదా, 2 sides ఉన్నాయి కాబట్టి ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ద ఫామ్. ఇలా 2 sides పెట్టారు. అటు వెనక సైడ్ డ్రైయింగ్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఆవిడ మనకు చూపించినవంతా వెనక డ్రై చేస్తూ ఉంటారనమాట. సో అటంతా మొక్కజొన్న నేను ఇందాక మెన్షన్ చేసినట్టే. సో ఇది ఒక చిన్న వ్యూ ట్రై చేసాము, మీకు ఫ్లవర్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనపడటానికి ఫామ్ అంతా. సో దిస్ ఈస్ ద ఫామ్ మేము లాస్ట్ ఇయర్ విజిట్ చేసింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే ఆల్.